బోర్డర్ బ్రిడ్జ్ అండి. దీన్ని దాటే వాళ్ళు ఏంటంటే యూఎస్ సిటిజన్స్ అయినా గ్రీన్ కార్డ్ వాళ్ళైనా దాటొచ్చు. అదే కెనడియన్ గ్రీన్ కార్డ్ వాళ్ళు దాటకూడదు. ఓన్లీ సిటిజన్స్ అయితేనే దాటొచ్చంట. అక్కడ మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ఉంటారు, ఎవరింటికి వెళ్తున్నారు, ఏమేమి గిఫ్ట్స్ చేస్తారు, ఏదైనా సరే మీ దగ్గర ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయా, ఏది అడిగినా సరే మీరు జెన్యూన్గా ఆన్సర్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ ఎవరన్నా వచ్చినా బై రోడ్డు నయాగారా వెళ్ళే వాళ్ళు ఏంటంటే నావిగేటర్ని పూర్తిగా నమ్మి మాట్లాడుకోవద్దు. ఒక్కొక్కసారి అది తెలియకుండా ఆ బ్రిడ్జ్ వైపు తీసుకెళ్తుంది. మీకు ఈ 2 వీసాలు లేని వాళ్ళు సిటిజన్స్, గ్రీన్ కార్డు కాని వాళ్ళు కానీ దాంట్లోకి వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. మీకు ఇమిగ్రేషన్ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి టోటల్గా నయాగారా దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇటువైపు వాళ్ళు యుఎస్ సైడే ఉండండి, అటు వాళ్ళు అటు సైడే ఉండాలి. పొరపాటున బ్రిడ్జ్ ఎక్కారంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం చూసుకుంటూ ఉండండి. ఇంకంతే అడుగుతారు. ఫుడ్ కానీ అగ్రికల్చరు అలాంటివి ఏమైనా ఉన్నాయా, గిఫ్ట్స్ ఉన్నాయా, ఏమేమి కొనుక్కొస్తున్నారు, ఏంటి, మన వీసా స్టేటస్ అన్నీ చూస్తారు. కెనడియన్ సిటిజన్స్ అయితే యుఎస్ బోర్డర్ దాటొచ్చు. ఇది యుఎస్ టు